చదవండి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన. వైద్యుడైనటువంటి లూకా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ ప్రేరేపణలో వైద్యుడు అంటే డాక్టర్ రాశాడు అనమాట ఈ లూకా సువార్త. ఆ రోజుల్లో మరి వైద్యశాస్త్రం ఇంతగా టెక్నాలజీ లేదు, ఇంతగా పరిణితి చెందలేదు, ఇంత డెవలప్మెంట్ లేదు. అయినా ప్రియులారా, ఆ రోజుల్లో లూకా మంచి పేరుండేది. ఆయన చెయ్యేస్తే అన్ని రోగాలు మటుమాయమైపోయాయట. అంత ఫేమస్ డాక్టర్ ఆయన. ఒకరోజు యేసు గురించి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత ఫేమస్ డాక్టర్ అయినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, దేవుని యొక్క కృప లేకపోతే వీఆర్ ఆల్ జీరో. మనందరము సున్నా. మన తెలుగులో చెప్తాం కదా, వీడు గుడ్డి సున్నారా అంటారు. సున్నాలో కూడా గుడ్డి సున్నా అంటే హల్లెలూయా. వితౌట్ జీసస్ వీఆర్ ఆల్ జీరోస్. ఆయన లేకపోతే మనం సున్నా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనలను బ్రతకమని సెలవిస్తేనే మనం బ్రతుకుచున్నాం. నీ ఆరోగ్యాన్ని బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నువ్వు తింటున్నటువంటి డైట్ వలన కాదు, ఫుడ్ వల్ల కాదు, దేవుని కృప చేత మనం బ్రతుకుచున్నాం. అయితే అంత వైద్య శాస్త్రం తెలిసినటువంటి లూకా అన్ని వదిలిపెట్టి he has followed the Jesus. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన వెంబడించాడు. అంటే ప్రియులారా, ఆయన జీవితాన్ని he has submitted his life to Jesus. యేసుక్రీస్తు ప్రభు వారికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. వై? డబ్బులు సంపాదించలేక, వైద్యం చేయటం రాకనా, లేదంటే ఆయన బ్రతకలేకనా కాదు. there is a power, there is a blessing, there is a everything. నీకేం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహము ఆయన నీ మీద ఉండాలి అని అంటే, ఆరోగ్యం నీకు కావాలి అని అంటే, దీర్ఘాయువు నీకు కావాలి అని అంటే, ఉద్యోగం కావాలంటే, నీ ఈ భూమి మీద బ్రతికే మనుగడ కావాలంటే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. హల్లెలూయా. మనందరము చదువుకునేటప్పుడు ఆల్ ఇన్ వన్ అని ఉంటుంది. 10th క్లాసులో ఉంటాయి, బీటెక్లో కూడా బైబుల్ అంటారు. విన్నారు ఎప్పుడైనా? బీటెక్లో బైబుల్ వేరు. ఇదేం హోలీ బైబుల్, అదేం బైబుల్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ బైబుల్? బైబుల్ అంటే అనేక గ్రంథాల కలయిక. అనేకమైనటువంటి గ్రంథాలు అంటే పుస్తకాల కలయిక. ప్రియులారా చూడండి, ఆల్ ఇన్ వన్ అన్న, కూర్చో, ముందు కూర్చో. మనం ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎట్ వన్ ప్లేస్. ఇటు ఫ్యాన్ ఉంది. అన్నీ సమాచారము లేదంటే అంత ఇన్ఫర్మేషన్ కూడా ఒకే చోట అవైలబిలిటీలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆల్ ఇన్ వన్. అదే ఆ బుక్కే చదువుతాం మనం. అన్ని పుస్తకాలు ఇది కాసేపు అన్ని బుక్స్ ఒకేసారి లేదంటే ఒక్కొక్కసారి చదివే కంటే ఆల్ ఇన్ వన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. బీటెక్లో కూడా బైబుల్ అని ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ దాంట్లో ఉంటాయి. ట్రిపుల్-ఈ, సిఎస్సికి సపరేట్ బ్రాంచ్ వైజ్ సపరేట్గా ఉంటాయి. పిల్లలు ఇప్పుడు దేవుని వాక్యం ఏం చదివిస్తూ ఉందంటే, వైద్యుడైనటువంటి లూకా దేవునిలో ఏం చూశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో దెర్ ఈజ్ ఎ పవర్. అక్కడ శక్తి ఉంది. ఈ వైద్యము, ఈ యొక్క వృత్తి ఇది నాకొద్దు. హీ హాజ్ డిసైడెడ్ టు ఫాలో ద జీసస్. ఆ రోజు నిర్ణయించుకున్నాడు లోక వైద్యుడు. ఆ రోజుల్లో డాక్టర్ అంటే మంచి పేరు. ఇప్పుడు కూడా సొసైటీలో అతి
గౌరవప్రదమైనటువంటి వృత్తి వైద్య వృత్తి. అందుకే డాక్టర్ అంటే చాలా విలువిస్తారు. మరి విలువ కలిగినటువంటి వైద్యుడైనటువంటి లోక అన్ని విడిచిపెట్టి ఆన్ ద డే హీ హ్యాస్ ఫాలోడ్ ద జీసస్, యేసయ్యని వెంబడించాడు అన్ని వదిలిపెట్టి. కారణం, దేర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అన్నీ ఉన్నాయి అక్కడ, ఇది లేదు అది లేదు అనడానికి లేదు. ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. చివరికి ఎక్కడో గుర్తింపు లేని చిన్న చీమతో కూడా ఆయనకి అనుబంధం ఉంటుంది. హల్లెలూయా. చీమను కూడా గుర్తిస్తాడండి. అందుకే చీమ అనేది ఇట్స్ ఏ వెరీ స్మాల్ థింగ్. చీమ గురించి కూడా బైబిల్లో రాశాడంటే ఆయన ఎంత గొప్ప ప్రేమో ఆయన చూడండి. అరే లేచి సోమరి, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో, అవి చూడు ఎలా ఉన్నాయో. అవి ఏం చేస్తాయంటే ఎండాకాలంలో ఆ యొక్క ఆహారాన్ని సంపాదించుకుని వర్షాకాలంలో దాచుకుని తింటాయట. అంటే దానికి అర్థం ఏంటంటే అవి ఫుడ్ దొరికేటప్పుడు ఎతికి చక్కగా తెచ్చి దాచుకుంటాయి, కష్టం వచ్చినప్పుడు ఆకలి వేసినప్పుడు తింటాయి. అది వాటి. మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫుడ్కి లేదంటే ఏదైనా తినడానికి వెళ్ళేటప్పుడు అన్ని సీక్వెన్స్లో చాలా క్రమముగా వరుసలో వెళ్తాయి. ఉన్న డిసిప్లైన్ మనకు లేదు అని దేవుడు చెప్పడానికి ఆ మాట రాశాడు. 2 చేతులు ఎత్తి చెబుదాం, గట్టిగా చెబుదాం, బిగ్గరగా చెబుదాం. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. మీరు చెప్తుంటే నిజంగా నాకు కూడా సంతోషంగా ఉంది. హల్లెలూయా. మరి రాత్రే నేను కిరణ్ సారు మీ గురించి మాట్లాడుకున్నాం. పుష్పరాజు, రాజేష్, బాజీ మంచి టీం వాళ్ళు అని ఒక టాపిక్ వచ్చి మాట్లాడుకున్నాం. దేవుడు ప్రియులారా చూడండి, వాళ్ళ జీవితాల్లో వారు దేవుని పని చేశారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు వారు మంచి జాబుల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకోకుండా వాళ్ళని వాళ్ళు పోషించుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు. ఇక రానున్న దినాల్లో కూడా దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా. యవన ప్రాయంలో చిన్న వయసులో మరి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి ఎన్నో కష్టాల్లో నుంచి వచ్చేవారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా లేనప్పటికీ, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ఎన్నో పనులు వారు చేశారు. మరి చదువుకునేటప్పుడు ఆ టైం ఉంటే క్యాటరింగ్ లేదంటే ఆయా పనులకు కూడా వెళ్ళి వారు చదువుకున్నారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవుని మనసు ఏంటంటే సండే వస్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కదా. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు ఏదో పని ఉందని, క్యాటరింగ్ ఉందనో ఇంకా ఏదో పనులు ఉండేయను. కానీ వాళ్ళు మాత్రం ఆ 400-500 ఇచ్చే డబ్బులు కూడా వదులుకుని దేవుని పని చేసేవారు. అందుకనే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అబ్జర్వ్డ్ బై అవర్ లార్డ్, ప్రతిదీ ఆయన గమనంలో ఉంటుంది. ఆయన చూస్తాడు, నీ హృదయాన్ని కూడా చూస్తాడు. దేవుని మీద ఎంత మనసు ఉంటుంది, లోకం మీద ఎంత మనసు ఉంది, ఎంతగా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, ఎంతగా దేవుని సమయానికి ప్రయారిటీ ఇస్తున్నావు, దేవుని సన్నిధికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ప్రతిదీ కూడా ఆయన చూచే దేవుడు. చూసి ఓరకనే ఉండే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మలను అనాథగా నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నీ కన్నీళ్ళు ఆయన చూస్తాడండి. నీ కలవరాలు ఆయనకి తెలుసు, నీ టెన్షన్ తెలుసు, నీ స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు. అందుకనే యేసయ్యను వెంబడించకుండా ఉండలేకపోయాడు. అన్ని విడిచిపెట్టే చేశాడు. He has decided
టు ఫాలో ద జీసస్. ఏ వాళ్ళు వచ్చారు? వైఫై ఆన్ చేయి నాన్న. కనెక్ట్ అయిందా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, మన జీవితంలో దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు, అంతే, నో డౌట్. ఎందుకంటే మనం తెలియక ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆయనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమును గురించి కొన్నిసార్లు మనం గుడ్డి వాళ్ళమై ఆయనని వెంబడించలేకపోతున్నాం. అయితే ఇప్పుడు ఒక గుడ్డోడిని ఇక్కడ చూస్తున్నాం. మనం గుడ్డోడు మామూలుగానే, వాళ్ళు గుడ్డోళ్ళే కానీ చాలా తెలియగలిగిన వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. అక్కడక్కడ ఎంత చక్కగా ఉంటుందో వారి స్వరం. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు అంధుడు, గుడ్డివాడు, కొల్లూరు దగ్గర దోనేపూడి అయింది. దోనేపూడికిను కొల్లూరుకి మధ్యలో ఉంటారు పాస్టర్ గారు. ఆయన గుడ్డివాడే కానీ చాలా చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది, గ్రహించే శక్తి ఉంది. ఎల్లగానే నా పేరు చెప్పేస్తాడు ఎవరంటే. తర్వాత ఆశ్చర్యం ఏంటంటే సైకిల్ దొక్కుతాడు రోడ్డు మీద. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడి వరకు దొక్కుతాడంటే ఆ ఏరియా వరకే దొక్కుతాడు. కొల్లూరు, దోనేపూడి మధ్యలో ఉన్నటువంటి ఆలపాటి నగరు. తర్వాత పొలానికి వెళ్ళి వ్యవసాయం కూడా చేస్తాడు ఆ పాస్టర్ గారు. హల్లెలూయా. పిల్లరా, మరి బ్లైండ్ మ్యాన్కి లేదంటే బ్లైండ్స్కి అంత జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే వారి కళ్ళు మూసుకున్నప్పుడు వారి ధ్యాస, వారి యొక్క మనసు అంతా కూడా వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకనే ఏకాగ్రత శక్తి వారికి ఎక్కువగా ఉంటుంది. మనం కూడా కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటే మనం దేవునితో కనెక్ట్ అవ్వచ్చు. అంటే కళ్ళు మూసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ యు డిస్కనెక్ట్ విత్ దిస్ వరల్డ్ దెన్ యూ కెన్ కనెక్ట్ విత్ ద లార్డ్. ఈ లోకంతో మనము డిస్కనెక్ట్ అయితే లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మనము ఆ యొక్క అందమైనటువంటి దృశ్యాలు లేదంటే లోకంలో మనల్ని ఆకర్షించేటటువంటి విషయాలకు దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉండొచ్చు. అందుకని మనం ప్రేయర్ చేసేటప్పుడు క్లోజ్ అవర్ ఐస్, మన యొక్క కళ్ళు మనం మూసుకుంటాం. ఎందుకంటే లోకములో ఉన్న వాటన్నిటినీ మనము కప్పిపెట్టుకుని దేవునితో మనము సమీపంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశం దాని వెనక ఉంది, అంతే. కళ్ళు మూసుకోవటం అంటే అర్థం ఏంటంటే, లోకములో ఎన్నో ఆకర్షణలు మనుషులు లాగేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. యవనస్తులు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. మొన్న ఈ మధ్య నేను మన కేజీఎఫ్ డిజిటల్ ఫ్లెక్స్ ఆ రోడ్లో వస్తూ ఉంటే ఒక ఇద్దరు యూనిఫామ్ వేసుకున్నారు. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు చదివేది 10th క్లాసు. ఆ చాటుకి వెళ్ళి చేస్తున్నారు, ఆ పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నారు. వారి వయసు 10th క్లాస్. ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఆకర్షణలు, భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన డ్రగ్స్, భయంకరమైనటువంటి ఆ యొక్క ఫోన్లో చూసేటువంటి ఆ దృశ్యాలు మానవుని దేవునితో ఉండకుండా దేవునిలో నుంచి డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నాయి ఆ విషయాలు. ఇప్పుడు ఈ గుడ్డోడు కూడా చాలా రోజుల నుంచి ఆ తో పక్కన అడుక్కుంటున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. హి వాజ్ బెగ్గర్. One day, Jesus was very near to Jericho. ఎరుకో పట్టణానికి సమీపిస్తూ ఉన్నప్పుడు he was listened about the great sound on the day. ఎన్నోసార్లు ఆ రోడ్డు పక్కన కూర్చున్నాడు కానీ ఒక ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది ఆ రోజు.
రోజు అడుగుతున్నవాడే, రోజు ఆ పాట తెలుసు, రోజు ఎవరెవరు వెళ్తారో ఆయనకి ఆ వినికిడి శక్తి గ్రహించేటువంటి టాలెంట్ ఉంది. కానీ ఆ రోజు గుడ్డోడు సపరేట్ సౌండ్, ప్రత్యేకమైనటువంటి చప్పుడు. ఇది ఈ చప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి చప్పుడు. ఏంటి ప్రత్యేకమైన చప్పుడు అంటే అడుగుతున్నాడు. చూడండి అమ్మా, 36 దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడిగాడు. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సంఘటన మనం అక్కడ చూస్తున్నామో. ఆ రోజు ఆ చప్పుడు ఒక ప్రత్యేకమైన చప్పుడు. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో చప్పుళ్ళు చేశాడు, ఎన్నో రకాలుగా నిన్ను గద్దిస్తున్నాడు, ఎన్నో రకాలుగా నిన్ను ఆకర్షిస్తున్నాడు, ఎన్నో రకాలుగా నీకు దేవుని వాక్యాన్ని పదే పదే గుండె చప్పుడులో ఆయన నీకు వినిపిస్తున్నాడు. అయితే గుడ్డోడు ఆ రోజు ఆ చప్పుడు విని సరెండర్ అయిపోయాడు. ప్రత్యేకమైనటువంటి చప్పుడు ఏంటిది? ఇదేదో వింతగా ఉంది, ఇది ఒక ప్రత్యేకంగా ఉంది, ఇది గ్రేట్ సౌండ్, ఇది ఒక గొప్ప చప్పుడు, మహాశబ్దం, ఏదో డిఫరెంట్గా ఉంది, ఏదో తేడాగా ఉంది, ఇది ఒక ప్రత్యేకమైనది. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి చప్పుడు వినిపిస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి నువ్వు వింటున్నావు మామూలు చప్పుళ్ళు, మామూలు గద్దింపులు, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన చప్పుడు. జీసస్ వాజ్ వెరీ నియర్ టు యూ. ఆ రోజు ఎరుకోకి సమీపిస్తూ ఉన్నాడు, గుడ్డివాడికి సమీపిస్తూ ఉన్నాడు, గుడ్డివాడికి దగ్గరగా వెళ్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు కూడా నీ జీవితంలో ఎన్నోసార్లు వాక్యం ద్వారా సమీపిస్తాడు, దేవుని మాటల ద్వారా సమీపిస్తూ ఉన్నాడు, మనుషులు గద్దింపుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిస్థితుల ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించాడు, అనారోగ్య పరిస్థితుల ద్వారా మనల్ని ఎన్నోసార్లు ఆయన బలాన్ని, ఆయన స్వస్థతని వివరించడానికి ఆయన మనకి చప్పాడు. అయితే ఎన్నిసార్లు ఎన్ని వచ్చాయో, ఎన్నిసార్లు దేవుడు అలజడితో నీవు ఉత్తేజింపబడ్డావో ఐ డోంట్ నో, బట్ God is speaking to you strongly. It is a separate sound, it is making from our God. ఈ శబ్దము దేవుని దగ్గర నుండి వస్తుంది. శబ్దం అంటే సాల్వేషన్, రక్షణ శబ్దం, చీకటి బ్రతుకును మార్చే శబ్దం. ఈ జీవితంలో నీవు చిక్కుకున్నటువంటి ఆ బంధకాల నుంచి బయట పడాలి అనేటువంటి శబ్దం. నువ్వు ఇరుక్కుపోయావేమో, ఏ బలహీనతలో ఇరుక్కుపోయావో, ఏ రహస్యమైన పాపంలో ఇరుక్కుపోయావో, అయ్యో దేవా ఇది నేను వెళ్తున్న జీవితం, నేను వెళుతున్న మంచిది కాదు అని వెలవెల్లాడిపోతున్నావేమో. God is speaking to you. ఈరోజు నిన్ను విడిపించడానికి ఆయన చప్పుడు చేస్తా ఉన్నాడు. అది నజరేయుడైన యేసు చప్పుడు. It is a Jesus of Nazareth sound. It's not a ordinary sound. ఇది సృష్టికర్త అయినటువంటి దేవుని శబ్దం నీకు గుండెల్లో వినిపిస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవునిలోకి రావాలి 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 అని ప్రాధాయపడుతూ విలవిల్లాడుతూ ఎన్నోసార్లు ఏడ్చుకున్నావేమో. నువ్వు రాలేకపోవడానికి కారణం బంధకాల్లో సాతానుడు బంధించేస్తూ ఉంటాడు, ఆకర్షణలో మనల్ని ఇరుక్కునేటట్టు చేస్తాడు. రేపు అని దాటులు వేసేటువంటి సమయాన్ని సాగదీసేవాడు. సమయం అయిపోతే మానవుడు ఏమీ చేయలేడు, నిర్జీవం. అటువంటి ప్రతి అవయవం కూడా నిర్జీవం అయిపోతాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది 90వ కీర్తన 3వ చరణంలో చదువుకుని,
కన్క్లూడ్ చేసుకుందాం. 90వ కీర్తన 3వ శరణం. చాలమ్మా, నీవు చదవండి అమ్మా. మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని ఎవ్రీ డే, ప్రతిరోజు ఆయన పిలుస్తూ ఉన్నాడు కొంతమందిని. నరులారా నరులారా అంటే ఆ శబ్దము కొంతమందికి వినపడుతుంది, వెళ్ళిపోతున్నారు. ద టర్నింగ్ ఇన్ టు డస్ట్, మట్టిలోకి మార్చబడుతూ ఉన్నారు, మట్టిలోకి కలిసిపోతూ ఉన్నారు. దట్ ఈజ్ ఏ వితౌట్ లైఫ్. జీవితము లేదు, ఇక దేవుడి జీవితము లేకుండానే, మరి జీవము లేకుండానే, లైఫ్ లేకుండానే, శరీరంలో కదలికలు, జీవం అనేది లేకుండానే మట్టిలో కలిసిపోవటం. అయితే ప్రియులారా, మనము ఎవడైనా, ఎంత రాజు అయినా, చక్రవర్తి అయినా, మరి మొన్న ఒక లాస్ట్ మంత్ ఇన్ చెన్నై ఫేమస్ హార్ట్ డాక్టర్, కార్డియాలజిస్ట్, ఎన్నో ఆపరేషన్స్ అలా చేతితో ఈజీగా చేసేసినటువంటి ఆ హిస్టరీ ఆయనకు ఉంది. చాలా ఫేమస్ డాక్టర్. ఆ హాస్పిటల్ కూడా స్పెషలైజ్డ్ ఫర్ హార్ట్, ప్రత్యేకమైనది గుండెకి ఆ హాస్పిటల్లో. ఆ డ్యూటీలో ఆ సర్జరీ చేశాడు. తర్వాత పేషెంట్ని చూశాడు, లేచి నిలబడి అలా వాక్ చేస్తున్నాడు, హార్ట్ అరెస్ట్ అయిపోయి పడిపోయాడు, చనిపోయాడు. ఆ స్పాట్లోనే చనిపోయాడు. కారణం ఏంటంటే దేవుని కృప లేకుండా ఎవడి గుండె పని చేయడానికి అవకాశం లేదు. వైద్యుడికే వైద్యుడైన, డాక్టరు, రాజులకు రాజు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఈరోజు నీ గుండెల్లో చప్పుడు చేస్తున్నాడు. చప్పుడు చేస్తున్నప్పుడు ఆ చప్పుడు నా కోసమే అని గుడ్డోడు గమనించాడు, కానీ కళ్ళుండి మనం గమనించలేకపోతున్నాం కొన్నిసార్లు. గుడ్డోడు అనుకున్నాడు, ఎలాగైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, టుడే ఐ నీడ్ టు గెట్ హీలింగ్ ఫ్రమ్ జీసస్. ఆ రోజు యేసయ్య దగ్గర నుంచి ఆయన స్వస్థత పొందాలనుకున్నాడు, యేసయ్య కృపను బట్టి చూడాలనుకున్నాడు, యేసయ్య కృపను బట్టి ఆ గుడ్డితనం సంఖ్యల నుంచి బయటపడాలనుకున్నాడు. దట్ ఈజ్ ఎ ఫెయిత్ ఆఫ్ బ్లైండ్ మ్యాన్. ఆ గుడ్డోడి విశ్వాసం అది. నీ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇగో నీకు ఉన్నటువంటి విశ్వాసం చొప్పున నీవు అంచెలంచెలుగా రక్షణలో ఎదుగుదలలో ఉంటావు. మనుషుడి జ్ఞానం ఎవరిని నిలబెట్టలేదు స్ట్రాంగ్గా. పాపము చేయకుండా ఏ మనిషి తన స్వశక్తితో ఉండలేడు, కానీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య రక్తము ద్వారా మనము పవిత్రులుగా తీర్చబడతాం. అందుకే ఒక భక్తుడు రాశాడు, దినదినము చనిపోవచ్చున్నాను, యేసు వలె బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తు వలె బ్రతుకుచున్నాను. ఆయనలాగా బ్రతకాలంటే దినదినము చావాలి. చావంటే మన క్రియలను యేసయ్య రక్తంలో మనం తీసుకొచ్చి వాష్ చేసుకోవాలి. ప్రతిరోజు ఎంత బిజీ షెడ్యూల్ అయినా జస్ట్ 10 minutes, 20 minutes, 30 minutes, 1 hour if possible, just some time in the presence of Lord. God will give you peace of mind. ప్రశాంతమైన మనసు ఇస్తాడు దేవుడు. ఆ ఉదయకాల సమయంలో కొంత సమయం ఆయనలో గడిపితే 1000 అడుగుల బలాన్ని దేవుడు మనకిస్తాడు.
హల్లెలూయా. అందుకని ఎంత బిజీ షెడ్యూల్లోనైనా ఆ 10 minutes 20 minutes 30 minutes ఇంకా అవకాశం ఉంటే 1 hour అలా దేవుడి సన్నిధిలో, దేవా నా సంగతి అంతా నీకు తెలుసు, నీకు మరుగై ఉన్నది ఏది లేదు, నో సీక్రెట్ ఇన్ మై లైఫ్, ఎవ్రీథింగ్ యు నో వెరీ వెల్, నా సమస్యలన్నీ నీకు అప్పగిస్తున్నానయ్యా అని. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నువ్వు కాదు మోయాల్సింది టెన్షన్స్, నువ్వు కాదు భారం మోయాల్సింది, జస్ట్ స్టాండ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్. దేవుని ముందు అలా నిలబడంతే. దేవుడు నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, ఘోరమైన సంగతులు నీకు తెలియపరిచి దేవుని నీ వైపున గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. ఆ రోజు దావీదు నిలబడ్డాడంతే. అందరూ పరుగున పారిపోతున్నారు గొలియాతును చూసి. దావీదు ఏం చూస్తున్నాడు? గొలియాతును చూడట్లా, గొలియాతును కూడా ఓడించగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి సర్వ సృష్టికర్త, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ది బ్యాటిల్ బిలాంగ్స్ టు యు, యుద్ధము యెహోవాది అన్నాడు, వెళ్ళిపోయాడు. చచ్చిన కుక్కలాంటాడు రా నువ్వు అంటున్నాడు. ఒరే అందరూ పారిపోతే నన్ను చూసి నువ్వేంటి నన్ను కుక్క అంటున్నావు అని చెప్పి నవ్వుకున్నాడు ఈ గొలియాతో. జస్ట్ 1 stone, ఒక రాయి తీసుకుని గిరగిర తిప్పి బెల్లు మన బాధేడు, దెబ్బకు తెచ్చాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? మన బిజినెస్ని ఎవడు ఆపలేడు, మన ఉద్యోగాన్ని ఎవడు ఆపలేడు, మన సక్సెస్ని ఎవడు ఆపలేడు, నీ జీవితంలో నీ ఎదుగుదలని ఎవడు ఆలస్యలేడు. బికాజ్ యు ఆర్ విత్ ద లార్డ్. నువ్వు దేవునితో ఉన్నావు కాబట్టి ఎవడు నీ విజయాన్ని ఆపలేడు. జీవము కలిగిన దేవుని శక్తి ఆ గుడ్డివాడు ఆ రోజు చూశాడు. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడో ఆధారపడుతూ ఏం జరుగుతుందో ఆందోళన పడుతూ ఏమవుతుందోనని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వై? బికాస్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు నువ్వు, ఆషామాషి వ్యక్తివి కాదు. పిల్లలు ఆ గుడ్డోడు ఆ రోజు అనుకున్నాడు, ఎలాగైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, టుడే ఐ నీడ్ టు గెట్ హీలింగ్ ఫ్రమ్ ద జీసస్, దట్స్ ఇట్. యేసయ్య దగ్గర నేను స్వస్థత పొందాలి అని అనుకున్నాడు. పిలుస్తున్నాడు, కేక వేస్తా ఉన్నాడు. అంతమంది అరుస్తూ ఉంటే గుడ్డోడి స్వరమే డిఫరెంట్గా ఉన్నారు రోజు. హల్లెలూయా. నన్ను చూస్తాడంటావా దేవుడు నా ప్రార్థన? yes, God is ready to listen your prayer. నీ ప్రార్థన వినటానికి ఆయన సంసిద్ధుడు. గుడ్డోడు ప్రార్థన విన్నాడు ఆ రోజు. గుడ్డోడిని ఎలాగైనా పెద్దగా పిలుస్తుంటే అందరూ పిలిచే పిలుపు వేరుగా ఉంది, గుడ్డోడు వేరుగా ఉంది. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని పిలుస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా దేవుడు నిలిచిపోయాడు. చూడండి, ఆ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. అంతటి వానిని తన యొద్దకు వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. yes, యేసు చూపు పొందుమో. Have a vision today in the Lord of Jesus Christ. యేసుక్రీస్తు నామములో నువ్వు చూపు పొందు. చూడు, ఓపెన్ యువర్ ఐస్. జస్ట్ మాటేనండి. మాట ఎంత శక్తివంతమైందంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్ప శక్తి చూడండి. మాట జస్ట్ హ్యావ్ ఎ విజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నామములో చూపు పొందుకోపో అన్నాడు. ఈరోజు నువ్వు దేని కొరకు చూస్తున్నావో, ఒకవేళ నీ జీవితంలో సక్సెస్ అనేది లేదని దిగులు పడుతున్నావా,
ఎడ్యుకేషన్లో నేను ముందుకు వెళ్ళలేనని ఆందోళన పడుతున్నావా? ఒక నేను చేసేటువంటి పని ఇది ఎలా ముందుకు వెళ్తుందో అని కొన్నిసార్లు మదన పడుతున్నాను. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతాయి. చప్పట్లు కొడదాం అందరము. దేవుడు నీతో ఉన్నాడు. దేవుని కార్యాలు నువ్వు చూడాలి అని అంటే కళ్ళు తెరువు. నువ్వు దేవుని వైపు చూడు. గుడ్డోడు అదే పనిగా పిలుస్తున్నాడు. ఆయన చప్పుడు డిఫరెంట్గా ఉంది ఆ రోజు. ఎస్, దేవుడు నిన్ను చేస్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నీ రక్షణ కొరకు ఆయన గాయపడినటువంటి దేహంతో నీ ముందు కొన్ని సంవత్సరాలుగా నిలబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ ఆన్ ద డే టు ప్రజెంట్ డే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ రక్షణ కొరకు ఆయన గాయపడాలతో ఎదురు చూస్తా ఉన్నాడు. గుడ్డోడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు అంతే. నువ్వేం కావాలో అడుగు ఆయన్ని. ఆయన దగ్గర ఇది లేదు అనడానికి లేదు. ఆల్ ఇన్ వన్. అన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఆయన దగ్గర. వైద్య శాస్త్రం ఉంది, సైన్స్ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, సోషల్ ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఆయన దగ్గర ఉంది అంతే. ఆయన డాక్టర్ అండి. ఏదైనా వల్ల ఫస్ట్ సర్జరీ చేసింది ఆయన. పక్కన కోసి. హల్లెలూయా. ఆయన ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆకాశ నక్షత్రాలు నిర్మించాను అన్నాడు. ఖగోళ సైంటిస్ట్. హల్లెలూయా. ఆయన ఫైనాన్షియల్గా ఆయన దాన్ని మన తెలుగులో ఏమంటే ఆర్థిక పరమైనటువంటి నిపుణుడు. ఎందుకంటే ఎక్కడ ట్యాక్స్ కట్టాలో ఎంత ఉన్నాయో మొత్తం లెక్కలు చూడకుండా చెప్పేస్తాడు ఆయన అంతే. హల్లెలూయా. ఆయన గొప్ప ఎనలిస్ట్. 5,000 మందికి ఎన్ని రొట్టెలు ఎన్ని బ్రెడ్స్ ప్రిపేర్ అయ్యి గంపల్లో ఎత్తాలో మొత్తం ఆయన ప్లాన్ చేసి చెప్పేస్తాడు అంతే. హల్లెలూయా. చాలా క్లుప్తంగా ప్లాన్ చేస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సృష్టికర్త నీ కొరకు సిలువ యాగమై గాయాలు పాలై నీ ముందుకు వచ్చి నిలబడి అడుగుతున్నాడు, ఈరోజు నా చప్పుడు వింటున్నావా?